హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ తేజాన్సీ డైరీస్. ఇవాళ అయితే మేము ట్రావెల్ చేస్తున్నాం అనమాట, బెంగళూరు నుండి తిరుత్తనికి. ఆల్రెడీ తమిళనాడులో చూసింటారు కదా. ఇంకా తిరుత్తనికి అయితే ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనేది మీకు చూస్తూ ఉండండి, చెప్తాను. యాక్చువల్లీ మార్నింగ్ 9 o'clockకి స్టార్ట్ అవుదాం అనుకున్నాం అనమాట. బట్ కొంచెం వర్క్ ఉండడం వల్ల డిలే అయిపోయింది. 1 o'clockకి స్టార్ట్ అయ్యామన్నమాట. ఎందుకోసం అంటే ఇక్కడ మేము ట్రావెల్ చేస్తున్నాము. ఈ వెహికల్ టెంపో ట్రావెలర్, ఇది మాదే అండి. ఈ వెహికల్కి అయితే ఆయిల్ సర్వీస్ వచ్చిందనమాట. సో మా ఆయన అయితే బెంగళూరు తీసుకొచ్చారు. నార్మల్లీ వెహికల్కి అన్ని సర్వీసెస్ కానీ మెకానిక్ వర్క్స్ కానీ అన్నీ కూడా బెంగళూరులోనే చేపిస్తూ ఉంటారు, బాగా చేస్తారనేసి. ఇంక ఇక్కడైతే మా అక్క, ఇంకా మా బావ, ఇంకా మా ఆయన అయితే ఇక్కడ మీకు హాయ్ చెప్తున్నారనమాట. ఇంకా మధ్యలో లంచ్ టైం అయిపోయింది కదా, ఆల్రెడీ 2:30 అయిపోయిందనమాట మేము సిటీ క్రాస్ అయ్యేలోపు. ఇంక ఈలోపు అయితే విష్ణు భవన్ దగ్గర స్టాప్ చేసాము. లంచ్ ఫినిష్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం అన్నట్టు. ఇంక ఇక్కడైతే బయట వ్యూ అనేది చాలా బాగుందండి. ఇక్కడ వ్యూ అయితే అవుట్ సైడ్ చాలా బాగుందన్నమాట. వాటర్ ఫౌంటైన్స్ అవి పెట్టారు, చూడడానికి అయితే చాలా బాగా అనిపించింది. అదే మీకు చూపిస్తున్నాను అనమాట. ఇంకా పదండి లోపలికి అయితే వెళ్ళిపోదాం. ఇంక ఇక్కడ రైట్ సైడ్లో అయితే ఒక క్రాకరీ షాప్ అనేది పెట్టారనమాట. మేము యాక్చువల్లీ లోపలికైతే వెళ్ళలేదు, ఎందుకంటే ఆల్రెడీ టైం అనేది చాలా డిలే అయిపోయింది కదా. ఇంకా బెంగళూరు టు తిరుత్తని అంటే లాంగ్ జర్నీ అనమాట. సో నియర్లీ ఒక 6 to 7 hours అయితే పడుతుంది. సో అందుకని త్వరగా లంచ్ అనేది కంప్లీట్ చేసేసుకొని మళ్ళీ స్టార్ట్ అవుదాం అన్నట్టు ఇక్కడ లంచ్ చేయడానికి వెళ్తున్నాం అనమాట. ఇంకా ఇక్కడైతే హ్యాండ్ వాష్ చేసుకొని లోపలికి వెళ్తూ ఉన్నాము. ఆల్రెడీ మా ఆయన అయితే వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఆర్డర్ చేయడం కోసం. ఇంకా మేమైతే ఆ రోజు లంచ్లోకి వెజిటేబుల్ బిర్యానీ అలాగే పన్నీర్ బిర్యానీ తీసుకున్నాము. ఇంకా మా బావగారు అయితే మీల్స్ కావాలన్నారు, సో అదే ఆర్డర్ చేసాము. ఇంకా వచ్చి ఉన్నాయి. సో బావ అయితే స్టార్ట్ చేశారనమాట లంచ్ అనేది. ఇంకా మా ఐటమ్స్ కోసం వెయిట్ చేస్తున్నాము. ఇంత లోపల మాకు కూడా తెచ్చి ఇచ్చేసారనమాట. అవేమంటే కొంచెం చాలా వేడిగా ఉన్నాయన్నమాట. సో అందుకే మా అక్క చేయాలనుకుంటుంది. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ టైంలో అయితే మేము స్నాక్స్ తింటూ ఇంకా టీ తాగుదాం అన్నట్టు ఇక్కడ ఇరానీ చాయ్ హోటల్లో అయితే ఆపామన్నమాట. ఇంక ఇక్కడ అక్క బావ అయితే కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళారనుకుంటున్నారా? యాక్చువల్లీ మేము ఇక్కడ ఉన్నది శాంతిపురంలో అండి. ఆ రోజే మా అక్క వాళ్ళ రిలేటివ్స్ది కూడా అక్కడిది మ్యారేజ్ ఉందన్నమాట. సో వాళ్ళు అక్కడికి వెళ్ళారు, అది అటెండ్ అయ్యి మళ్ళీ వస్తారనమాట. తర్వాత స్టార్ట్ అవ్వాలి మేము తిరుత్తనికి. ఇంకా ఇక్కడైతే ఇరానీ ఛాయ్ అనేది టేస్ట్ అయితే బాగుందండి. నేనైతే ఫస్ట్ టైం తాగాను అనమాట ఇరానీ ఛాయ్ అనేది. కొంచెం హెడేక్గా కూడా ఉండింది. టీ అనేది తాగిన తర్వాత తగ్గిపోయిందనమాట. ఇంక ఇక్కడ సడన్గా అప్పుడే టెంపో ట్రావెలర్లో ఉన్నాము. ఇప్పుడైతే కార్ చూపిస్తున్నాను ఏంటి అనుకుంటున్నారు కదా. మేమైతే టెంపో ట్రావెలర్ ఇంటి దగ్గర పెట్టేసి కార్ తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా మేము వచ్చేలోపు నైట్ 1 o'clock అయిపోయింది. మేము వెళ్ళేలోపు రిసెప్షన్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా సాంగ్యాలు అయితే చేస్తూ ఉన్నారనమాట మా సైడు. రిసెప్షన్ అయిన తర్వాత ముహూర్తంకి ఈ మధ్యలో కొన్ని సాంగ్యాలు అనేది చేస్తూ ఉంటారనమాట. అంటే పైడి ముడుపు సాంగ్యం అని, ఇంకా ఎంగేజ్మెంట్ అని, ఇంకా కాళ్ళు గోలు నలుగు, తర్వాత ముహూర్తంకి అయితే రెడీ చేసేస్తారనమాట. ఇక్కడ మేము వెళ్ళిన తర్వాత 2 సాంగ్యాలు అయితే అటెండ్ అయ్యి ఇంకా ముహూర్తంకి అయితే రెడీ అయిపోయాము. ఇంకా ఇక్కడ మీకు హాయ్ చెప్పింది వచ్చి మా అమ్మగారు, మా అక్క, ఇంకా మా అమ్మ పక్కన కూర్చున్నది అయితే మా అవ్వ వాళ్ళనమాట. ఇంకా మ్యారేజ్ అయితే జరుగుతూ ఉందన్నమాట, ముహూర్తం అనేది. అదే మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను. మా కజిన్ సిస్టర్ అని చెప్పాను కదా, ఇప్పుడు మ్యారేజ్ అవుతున్న అమ్మాయి మా కజిన్ సిస్టర్ అంటే మా నాన్నమ్మ వాళ్ళ చెల్లెలు ఉందండి. అక్కడ కూర్చొని నచ్చడం లాస్ట్లో కొంచెం పర్పుల్ కలర్ బ్లౌజ్ వేసుకున్నారు. ఆ అవ్వ వాళ్ళ మనవరాలు అనమాట. ఆ అవ్వ వచ్చేసి మా నాన్నమ్మకి చెల్లెలు అవుతుందండి. ఇంకా అవ్వ పక్కన కూర్చొన్నారు గ్రీన్ కలర్ బ్లౌజ్లో. ఆ అవ్వ వచ్చేసి మా నాన్నమ్మ వాళ్ళ తమ్ముడి భార్య అన్నమాట. సో ఇంక ఇక్కడైతే ముహూర్తం అనేది జరుగుతూ ఉంది. సో మీరు కూడా చూసేయండి.
ఇంకా తనకి మేము ప్రజెంట్ చేయడం కోసం గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చాము. నైట్ రిసెప్షన్‌కి రీచ్ అవుతాం మేము. అప్పుడు ప్రజెంట్ చేద్దాం అనుకున్నాం. బట్ మేము నైట్ రీచ్ అయ్యేలోపు 1:00 అయిపోయింది కదా! సో, రిసెప్షన్ మిస్ అయిపోయామన్నమాట. ఇంకెప్పుడు ముహూర్తం అయితే కంప్లీట్ అయిన తర్వాత తనకి గిఫ్ట్స్ అనేది ప్రజెంట్ చేసామన్నమాట. అవి ఇక్కడ చూపిస్తున్నాను. హాట్ బాక్స్ సెట్ ఇంకా డిన్నర్ సెట్ ఒకటి ప్రజెంట్ చేసామన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడితో ఈ లాగ్ ఎండ్ చేస్తున్నాను. ఈ లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.